ఎప్పుడు హాట్ కామెంట్స్ చేస్తూ రచ్చ క్రియేట్ చేస్తూ ఉంటారు ఆర్జీవి. సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవి. అండ్ ఎక్కువ మట్టుగా ఏపీ రాజకీయాలపై ఆయన సెటరికల్గా కూడా చాలానే కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ జరిగే హ్యాపెనింగ్స్ పైన ఎప్పటికప్పుడు ఆయన కామెంట్ చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూనే ఉంటాం. అండ్ ఎస్పెషల్లీ ఆయన ట్విట్టర్ వేదికగా అయితే చాలా టైమ్స్ రెస్పాండ్ అయిన పరిస్థితి కూడా చూస్తూ ఉంటాం. ఈరోజు కూడా ఒక సెన్సేషనల్ ట్వీట్ చేశారు ఆర్జీవి. అదేంటి అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితమే పిఠాపురం నుంచి తాను పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. దానిపైనే ఆయన సెటైరికల్గా ఏం చెప్పారు అని అంటే, పిఠాపురం నుంచి నేను కూడా పోటీ చేయబోతున్నాను అని డైరెక్ట్గా ఆర్జీవి గారు ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ అవుతోంది. నిజంగానే ఇది సెటైరిక్గా గతంలో చాలా టైమ్స్ ఆయన సెటైరిక్గా చాలామంది నాయకులపై కామెంట్స్ పెడుతూ ఉంటారు కాబట్టి అందులో భాగంగానే ఈ ట్వీట్ని కూడా చూడాలా, లేకపోతే నిజంగానే ఎప్పటి నుంచో ఆర్జీవి చెప్తున్నట్టుగా నేను పాలిటిక్స్కి దూరం, పాలిటిక్స్ని ఫాలో అవుతాను, బట్ నేను పాలిటిక్స్కి చాలా దూరంగా ఉంటాను, పాలిటిక్స్ అంటే నచ్చదు, నేను ఇంతవరకు ఓటు కూడా వేయలేదు అన్నటువంటి మాట చెప్తారు. కానీ ఈసారి నిజంగానే మరి ఆర్జీవి చెప్పినట్టుగా పిఠాపురం నుంచి ఆయన బరిలోకి దిగబోతున్నారా అనేటువంటిది ఇప్పుడు ఒక చర్చ క్రియేట్ అవుతోంది. ఈ పోస్ట్ కాస్త వైరల్గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ రాజకీయాలకు సంబంధించి మొన్ననే వ్యూహం అనే సినిమాను కూడా రిలీజ్ చేశారు. అందరూ కూడా చూశారు. దానికి రకరకాల రెస్పాన్స్ కూడా వచ్చింది. సో సినిమాలు తీయడమే కాదు, ఇప్పుడు ఏకంగా రాజకీయాలకు సంబంధించి పాలిటిక్స్కి సంబంధించిన సినిమాలు తీయడమే కాదు, ఇప్పుడు ఏకంగా నేనే పోటీలో దిగుతాను, ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్, లేట్ అయినా సరే లేటెస్ట్గా వస్తున్నాను, నేను కూడా పోటీలో ఉండబోతున్నాను అని వర్మ ట్వీట్ చేశారు. ఆయన ఏం ట్వీట్ చేశారో ఒక్కసారి చదివి వినిపిస్తాను. సడన్ డిసిషన్, ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ ఐఎమ్ కంటెస్టింగ్ ఫ్రమ్ పిఠాపురం. ఈ లైన్ మాత్రమే ఉంది. సో దీని అర్థం ఏంటి అనేదైతే చాలామంది సోషల్ మీడియాలో రకరకాల చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆర్జీవి పవన్పై సెటరికల్గా ఈ ట్వీట్ చేశారా, లేకపోతే పవన్కు పోటీగా నిజంగానే ఆర్జీవి కూడా పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారా అని చాలామంది అయితే సోషల్ మీడియా వేదికగా అయితే కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఆర్ లేదా పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి వర్మ హ్యాపీగా ఫీల్ అవుతున్నారా నిజంగానే, అసలు ఈ ట్వీట్కి అర్థం ఏంటి అంటూ నెటిజన్స్ పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో సెటైరికల్గా చాలా కామెంట్స్ పెడుతూ ఉన్నారు కాబట్టి ఆర్జీవి నిజంగానే సెటైరికల్గా ఈ కామెంట్ పెట్టారా అన్న అనుమానాలు, లేదంటే నిజంగానే చాలా సీరియస్గానే ఒక డిసిషన్ తీసుకున్నారా, మరి నిజంగానే ఆర్జీవి ఎన్నికల బరిలో ఆర్ పిఠాపురం నుంచి పవన్ మీద పోటీ చేయబోతున్నారా అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్న పరిస్థితి. సో నేను ఇది చాలా సడన్గా తీసుకున్న నిర్ణయం, నేను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నాను, నేను చాలా సంతోషంగా ఈ అనౌన్స్మెంట్ చేస్తున్నాను అని ఆర్జీవి ట్వీట్ చేయడం. అండ్ ఆర్జీవి ఇప్పుడు ఎందుకు ఈ ట్వీట్ చేశారు అని చాలామంది మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్. అయితే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను రానున్న ఎన్నికల్లో పిఠాపురం నుండి పోటీ చేయబోతున్నట్టు ఆయన ప్రకటించిన కాసేపటికే ఇలా ట్వీట్ చేయడం ఆర్జీవి అనేది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఇంకోవైపేమో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాను అని ప్రకటించిన నేపథ్యంలో ఎవరైతే టీడీపీకి సంబంధించిన నాయకులు ఉన్నారో పిఠాపురం నుంచి ఆయన కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరైతే లోకల్ అని చెప్పుకుంటూ ఉన్నారో ఆయన పేరు కూడా వర్మ. సో టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీకి సంబంధించిన నాయకుడు ఇక్కడ ఆల్రెడీ ఉండి ఆయన బరిలో దిగబోతున్నారు అని గ్రౌండ్ సెట్ చేసుకొని కార్యకర్తలకి అందుబాటులో ఉన్నటువంటి నాయకుడిని కాదని, ఆయన పేరు కూడా వర్మని, సో ఆయనను కాదని ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగడం ఏంటి, మేము ససేమిరా ఒప్పుకోము అన్నటువంటిది అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. చాలామంది టీడీపీకి సంబంధించి అండ్ జనసేనకు సంబంధించిన ఫ్లెక్సీలను ఫ్లాగ్స్ని కాల్ చేసిన సిచ్యువేషన్, ఒక ఆందోళనకర సిచ్యువేషన్ అయితే అక్కడ నెలకొని ఉంది. చాలామంది వ్యతిరేకిస్తున్నారు, మేమైతే అస్సలు ఒప్పుకోము, పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేయాలి, భీమవరంలో పోటీ చేయకుండా ఆ సీట్ని కాదనుకొని పిఠాపురంలో ఎందుకు వస్తున్నారు, పిఠాపురం నుంచి బరిలోకి దిగడానికి అసలు రీజన్ ఏంటి, ఇక్కడ ఆల్రెడీ వర్మ అనే నాయకుడు మా నాయకుడు ఉన్నాడు అని అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు గట్టిగానే వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారు. కొంత ఉద్రిక్త సిచ్యువేషన్ కూడా నెలకొంది. చాలామంది కార్యకర్తలు అక్కడికి చేరుకొని టీడీపీకి సంబంధించిన కార్యాలయంకి చేరుకొని నినాదాలు చేస్తున్నారు, వర్మకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు, టీడీపీకే ఆ టికెట్ కేటాయించాలి అన్నటువంటి మాట వినిపిస్తోంది అక్కడ. సో పిఠాపురం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. పవన్ కళ్యాణ్
పోటీ చేస్తాను అని అనౌన్స్ చేసిన కాసేపటికే ఆర్జీవి వర్మ కూడా ట్వీట్ చేసి నేను కూడా పోటీలో ఉంటాను అని చెప్పడం. అయితే వర్మ మరి నిజంగానే ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నారా, లేదంటే ఇంకో పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారా, ఆయన పోటీ చేస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు, ఇట్లా రకరకాల టాక్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇంకోవైపు ఏమో టీడీపీ నాయకుడు ఎవరైతే పిఠాపురం నుంచి బరిలోకి దిగుతాను ఖచ్చితంగా ఈసారి అనుకున్నాయను, ఆయన మాత్రం వాళ్ళ వర్గీయులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పిఠాపురం సీటు మాది అన్నటువంటిది టీడీపీకి సంబంధించిన నాయకులు ఫ్లెక్సీలు అన్నీ దహనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో పిఠాపురం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. పవన్ కళ్యాణ్ నేను పోటీ చేస్తాను అని చెప్పగానే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ స్పష్టంగా మనకైతే కనిపిస్తోంది. మరి దీన్ని అధిష్టానం ఎట్లా చల్లారుస్తుంది అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించిన పార్టీ ఆర్ టీడీపీకి సంబంధించిన పార్టీ అలయన్స్లో భాగంగా ఇట్లాంటి త్యాగాలు తప్పవు అన్నటువంటి మాట పదే పదే చెప్తున్నారు. కాబట్టి నిజంగానే త్యాగం చేస్తారా? ఈ సీట్ని పిఠాపురంకి సంబంధించిన టీడీపీ నాయకులు నిజంగానే త్యాగం చేస్తారా? ఉద్రిక్త పరిస్థితులు చాలా చోట్ల నెలకొని ఉన్నాయి. సీనియర్స్ కూడా చాలా మంది అసంతృప్తిలో ఉన్నారు. అండ్ పిఠాపురంకి సంబంధించిన స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా రాజీనామా చేయబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ అసమ్మతిని ఎట్లా చల్లార్చబోతున్నారు? జనసేన నాయకులు అండ్ టీడీపీ నాయకులు కలిసి పనిచేయాలి పొత్తులో భాగంగా. కానీ ఎక్కడ కూడా పై లెవెల్లో మాత్రమే పొత్తులు సెట్ అయినట్టు కనిపిస్తోంది. కానీ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల లెవెల్లో మాత్రం ఎక్కడ కూడా పొత్తులు సెట్ అయిన సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఎస్పెషల్లీ పిఠాపురంలో అయితే స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాము అని అన్నప్పుడు టీడీపీ నాయకులు సంతోషంగా స్వీకరించాలి. కానీ ఆ పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. టీడీపీ నాయకులు మాత్రం ఖచ్చితంగా మాకే ఈ సీట్ కేటాయించాలి, భీమవరం ఆయన సీట్ కావాలంటే అక్కడి నుంచి పోటీ చేయమనండి అన్నటువంటి నినాదాలు అయితే అక్కడ కార్యకర్తలు నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది.